లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేనాడా ఉంటా ఈడా ఉంటా అంటూ రుద్రమదేవిలో డైలాగ్ చెప్పిన మన ఐకాన్ స్టార్ ఇప్పుడు చాలా చోట్ల నేనే అంటున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసే పనిలో పడ్డాడు మన పుష్పరాజ్. తాజాగా నమోదైన కలెక్షన్స్ తో నా దరిదాపుల్లోకి ఏ హీరో కూడా రాలేదంటూ వెండితెరపై వసూళ్ల విధ్వంసంతో సరికొత్త చరిత్రను రాసుకుపోతున్నాడు మన అల్లు అర్జున్. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప 2. ఎన్నో అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ 4 రోజుల్లో 829 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రాబోయే పాన్ ఇండియా సినిమాలకి గట్టిగానే సవాల్ విసురుతోంది. ఇండియాలో ఇప్పటి వరకు చూసుకుంటే 5 రోజులకి సుమారు 593 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే తెలుగులో 211 కోట్లు, హిందీ నుంచి 331 కోట్లు, తమిళ వర్జన్ కి 34 కోట్లు, కన్నడలో 4 కోట్లు, మలయాళంలో 11 కోట్లు వసూలైనట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 5 డేస్ కలెక్షన్లలో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్ 4 రోజుల్లో 829 కోట్లు కొల్లగొట్టగా 5వ రోజు చేరుకునేసరికి వరల్డ్ వైడ్ గా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇలా 5 రోజుల్లో 900 కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 సినిమా వారం కాకముందే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి. కల్కి మొదటి వారం ముగిసేసరికి 494.5 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ పుష్ప 2 విడుదలైన 4 రోజుల్లోనే 500 కోట్ల మైలురాయిని దాటేసింది. ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే పుష్ప 2 సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ అయిన స్త్రీ 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను అధిగమించి మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇలా సరికొత్త రికార్డ్స్ ని తన పేర లిఖించుకుంటున్న మన బన్నీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.